ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ప్రతి ఇంటి ముంగిట కూడాను చెప్పుల జతలు అనేటువంటివి మనకు కనిపించకూడదు. మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడాను ఆ షాపింగ్ ముందు భాగాన చెప్పులు బయట విడిచి లోపలికి రండి అని బోర్డులు చూస్తాం. అలాగే డోర్ ముందు చెప్పులు విడిస్తే ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయి అని అడుగుతున్నారు. సహజసిద్ధంగా వాస్తుశాస్త్రంలో గడప అనేటువంటిది శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపం. అందుకే ప్రతి శుక్రవారం కూడాను ఇంటి ఇల్లాలు గడపను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అటు ఇటు కూడాను గడపకి 2 పూలు పెట్టేటువంటి సాంప్రదాయం. అంటే లక్ష్మీం క్షీరసముద్రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం అంటూ అమ్మ మా ఇంటికి రావమ్మా మహాలక్ష్మి అని చెప్పేసి గడపకు పూజ అనేటువంటిది తప్పనిసరిగా ఆచరిస్తారు హిందూ సంప్రదాయంలో. అటువంటి అటువంటి పరమ పవిత్రవంతమైనటువంటి గడప ముందు మనం ఎక్కడెక్కడో తిరిగి వచ్చినటువంటి చెప్పుల జతను ఎదురుగా గనక విడిచినట్లయితే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత అని. దరిద్ర దేవత ఇంట్లోకి రావడానికి ఆస్కారం ఉంది. పిల్లలు కూడాను వాళ్ళ యొక్క బడి నుంచి రాగానే ఇంటి దగ్గరికి రాగానే బూట్లను అట్లా ఇసిరి పారేస్తుంటారు, కాలిని ఇట్లా తంతారు. అది వెళ్ళి ఆ బూటు గడప మీద పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంటి ముందర గడపకి తగిలేటట్టుగా పిల్లలు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అది చాలా అనర్థదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. అదృష్టం అనేటువంటిది గడపకి కొట్టుకొని వెనక్కి వస్తుంది అని అర్థం. అలా జరగకూడదు. కాబట్టి అదృష్టం అనేది లోపలికి రావాలి, గడప లోపలికి. దాని రీత్యా గడప ముందు సింహద్వారానికి ముందు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ కూడాను తాము తొడుగుకొని వచ్చినటువంటి చెప్పుల జతను ఎదురుగా విడవరాదు. అంతేకాదు చెప్పుల స్టాండ్ కూడాను గడపని ఆనుకొని పక్కగా ఏర్పాటు చేసేటువంటి విధి విధానం చాలా చోట జరుగుతోంది. అది చాలా అనర్థదాయకం. ఖాళీ ఉన్న ప్రదేశంలో దూరంగా గడపకి మీరు చెప్పుల స్టాండ్ను అమర్చుకోవచ్చు. అలాగే ప్రతి శుక్రవారం కూడాను గడపను పవిత్రంగా చూసుకుంటూ ఆ గడపకి పసుపు రాసి కుంకుమ రాయాలి. అలాగే సింహద్వారం పైభాగాన ప్రతి శుక్రవారం మామిడి తోరణాలతో చక్కగా తోరణం గనుక కట్టినట్లయితే చక్కటి లక్ష్మీప్రదమైనటువంటి ప్రభావం మీ గృహంలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. గతంలో ఏదైనా వివాహాలు జరిగినప్పుడు మీరు సింహద్వారానికి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క తోరణములు ఆకులన్నీ కూడా ఎండిపోయినట్లయితే ఆ తోరణాలు తీసివేసి కంగురత్త తోరణం మామిడి ఆకులతోటి కట్టాలి. అంతేగాని పాత ఎండిపోయిన తోరణాలు ఉండకూడదు. గడపకు ఇంతటి ప్రాధాన్యత ఉంది. ఏ ఇంటి ముంగిట ఉన్నటువంటి తలుపులు దర్వాజాలు ప్రతి బుధవారం కూడాను పరిశుభ్రంగా తుడిచి ఎటువంటి బూజు లేకుండా ఎవరి గృహం అయితే ఉంటుందో
ఆ గృహంలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మనం నిత్యం వాడేటువంటి చెప్పులు కూడాను మనం ఎక్కేటువంటి మేడ మెట్ల కింది భాగాన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉంచరాదు. ఇవన్నీ వాస్తుశాస్త్రరీత్యా పాటిస్తే అదృష్టకరమైనటువంటి జీవితాన్ని మీరు అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.